అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అమ్మాయిలు ధైర్యంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ సోషల్ మీడియాలో ఎదిగారు. ఇద్దరు అమ్మాయిలు వారి పనులలో నిమగ్నమై ఉండగా అలేఖ్య చిట్టి మాత్రం పచ్చళ్ళ బిజినెస్ ను ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ముగ్గురు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేమస్ అయ్యారు. అలా వాళ్ళ పచ్చళ్ళ సేల్ కూడా పెరిగింది. అదే విధంగా నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరూ పచ్చడి కొనటం, హానెస్ట్ రివ్యూ అంటూ పచ్చళ్ళు బాగా లేవంటూ, రేట్లు చాలా ఎక్కువ అంటూ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అయితే కస్టమర్లను బూతులు తిట్టిందంటూ అలేఖ్య చిట్టి వాయిస్ రికార్డులు బయటకొచ్చాయి. 3 రోజులుగా నెటిజన్లు వీరిని ఓ ఆట ఆడిస్తున్నారు. నా దగ్గర పికిల్స్ కొనే అంత డబ్బు లేదు, అందుకే పెళ్లి చేసుకోవటం లేదని ఒకరు, వీరి పచ్చళ్ళు కొనే స్తోమత లేకపోవడంతో నా భార్య విడాకులిస్తానందని మరొకరు, పికిల్స్ కొనడానికి డబ్బులు లేవు, అర్జెంటుగా కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని ఒకరు. ఇవే కాకుండా వారు కూడా బూతులతో కూడిన మెసేజ్లు పెడుతున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారంలో ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ జోక్యం చేసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. కస్టమర్లను బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టిన అలేఖ్య చిట్టి పికిల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.